తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఇక బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలు కలుపుకొని కార్యాచరణ రూపించాలని ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి. అందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారందరికీ ఫోన్లు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బనకచర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఏదైతే గోదావరికి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని విమర్శిస్తున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి నిన్న ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బనకచర్ల గోదావరి అనుసంధానం ఏపీ చేయడం వల్ల తెలంగాణకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది, అదేవిధంగా ఈ బనకచర్ల గోదావరి అనుసంధానానికి సంబంధించి నీటి కేటాయింపులు కూడా లేకుండా
సో ఏపీ అక్రమంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరితో కూడా సమన్వయం చేసుకొని సో దీనిపై ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు యొక్క సమావేశంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ప్రత్యేక అతిథులుగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్లు కూడా హాజరు కాబోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఎవరెవరు హాజరు కాబోతా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంటుంది. అందరికైతే ఆహ్వానాలు పంపామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గోదావరి బనకచర్లపై తదుపరి చర్యలకు కానీ తదుపరి ప్రణాళికలు కానీ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరి ఎంపీల యొక్క వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కూడా అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కేంద్ర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులను అడ్డుకోవాలని చెప్పేసి తెలంగాణ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో కీలకంగా ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2025 జూన్ 3వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇప్పటికే కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు కూడా అభ్యంతరాలు కూడా ఆయన ముందు ఉంచినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు కేంద్ర మంత్రికి లేఖలు కూడా తెలంగాణ ప్రభుత్వం రాయడం జరిగింది. మే 28వ తేదీన రాసినటువంటి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించి డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అందించలేదని ఇప్పటికీ అదేవిధంగా నీటి కేటాయింపులు కూడా దానికి లేవని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు దానికి సంబంధించి మార్గదర్శకాలు కావచ్చు, ట్రిబ్యునల్ తీర్పులు కావచ్చు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పరిగణలోకి తీసుకున్నాకే దాన్ని సమీక్షిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు ఇప్పటికే స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఏదైతే లేఖ విడుదల చేసిందో ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జూన్ 13వ తేదీన ఇప్పటికే జలశక్తి మంత్రికి మరోసారి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క అభ్యంతరాలు, తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా ఈ లేఖలో తెలియజేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా సమీక్షించిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డిపిఆర్ ఆమోదించకుండా ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఇటు బీజేపీకి చెందినటువంటి రాజ్యసభ లోక్సభ సభ్యులు, ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎంఐఎం ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది. మరి ఎవరెవరు రాబోతా ఉన్నారు, ఏ పార్టీలు ఇక్కడ హాజరు కాబోతా ఉన్నాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది. 4 గంటలకు ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా ప్రత్యేక అతిథులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు హాజరు కాబోతా ఉన్నారని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల అందరి ఎంపీల యొక్క సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఏకతాటిపైకి వెళ్లామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా కూడా ముందుకు వెళ్లాలని చెప్పి ఇటు బీజేపీ ఎంపీలకు కూడా ఆయన సూచించడం జరిగింది. ఫోన్ లో కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, తర్వాతే పార్టీలు అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదేవిధంగా ఇతర పార్టీల ఎంపీలు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అటకించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. ఇక ఇవాళ చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అటకించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. ఇక ఇవాళ చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లను అందిస్తారు. కిరణ్, ఏపీలో మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించినట్టుగా తెలుస్తుంది. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చక్రి, ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నట్టు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎట్టకేకలకు రాత్రి బెంగళూరు పోలీసులు బెంగళూరు అరెస్ట్ చేశారు. మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంతో లుకౌట్ నోటీసులు ఆయనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బెంగళూరుకు చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. అయితే లిక్కర్ కేసులో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే తన కుమారుడిని 39 నిందితుడిగా కూడా ఏపీ పోలీసులు సిట్ అధికారులు చేర్చారు. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల ద్వారా లిక్కర్ కి సంబంధించిన నగదును గుంటూరుకి పంపించినట్లుగా సిట్టు అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే చెవిరెడ్డి మాజీ గన్మెన్ తో పాటు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలోనే వీరిద్దరి వాగ్మూలం మేరకు అరెస్టు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా తను అరెస్టు ఏ క్షణమైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న కొలంబో వెళ్లేందుకు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడో అక్కడ ఎయిర్పోర్ట్ లో ఒకసారిగా లుకౌట్ నోటీసులు ఉన్నాయి అనేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా ఏపీ పోలీసులు బెంగళూరుకు చేరుకుని అక్కడ ఉన్న తన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా పైన లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారో, నాకు అరెస్ట్ వారెంట్ కూడా లేదంటూ కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలోనే అరెస్టు ఏ క్షణమైనా చేస్తారు అని చెప్పేసి ముందస్తు సమాచారంతోనే కొలంబో వెళ్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే ఏదైనప్పటికీ ఏపీ పోలీసులు బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా విజయవాడకి తరలిస్తున్నారు అనేసి మనకి సమాచారం ఉంది. అయితే మరి వేచి చూడాలి. ఇప్పటికే కచ్చిరెడ్డితో పాటు చాలా మంది లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 38వ నిందితుడిగా, మరోపక్క తన కుమారుడు మోహిత్ రెడ్డిని 39వ నిందితుడిగా ఇప్పటికే సిట్ అధికారులు చేర్చారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అయితే నిన్న ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జోరందుకుంది. అయితే ఎటువంటి అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయన్న నేపథ్యంలోనే అర్ధరాత్రి టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. చెప్పి అయితే కిరణ్, ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇవాళ చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎన్ని గంటలకు హాజరుపరిచే అవకాశం ఉంది కిరణ్? అంటే నిన్న ఉదయం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలోనే అయితే నిన్న సాయంకాలానికి సిట్ అధికారులు ఏసీబీ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అయితే ఈ రోజు అంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో నుంచి విజయవాడకి తరలించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం లోపు సిట్ అధికారుల ముందు కోర్టు ముందు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచేందుకు
ఏపీ పోలీసులు అయితే విజయవాడకి తీసుకెళ్లినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రంలోగా అంటే ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ఏదైతే చోరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ గన్మెన్ కావచ్చు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మదన్ కావచ్చు, వాళ్ళ వాగ్మూలం మేరకే చోరెడ్డిని అరెస్ట్ చేసినారు. అయితే ఈ అరెస్టుకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఆ వాంగ్మూలం గురించి పూర్తి స్థాయిలో ఏసీబీ కోర్టులో విచారణ ఈ రోజు సాయంత్రానికి తేలనుంది. అయితే ఈ రోజు పూర్తిగా వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మాజీ గన్మెన్ కావచ్చు, అదేవిధంగా గిరి మాజీ హెడ్ కానిస్టేబుల్ మగని వాళ్ళిద్దరు వాగ్మూలం ఏదైతే తీసుకుంటారో ఈ నేపథ్యంలోనే చోరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళ 1 by 1 ఒకరికి 1 by 1 వాళ్ళని విచారించిన తర్వాతనే చోరెడ్డి పైన తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు టూర్పై ఉత్కంఠ వీడలేదు. సత్తెనపల్లి పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ కేడర్. ఇక రెంటేపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఇక ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు టూర్ పై ఉత్కంఠకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, జగన్తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది వైసీపీ కేడర్ ఏమంటుంది రమేష్? చక్రి, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. గత 2 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా ఎక్కడ కూడా అనుమతి లేదు అంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే అనుమతికి సంబంధించినటువంటి పత్రం కూడా ఆయన నిన్న జిల్లా ఎస్పీ కూడా చదివి వినిపించారు. కేవలం 100 మంది మాత్రమే అక్కడ పర్యటనకి హాజరవ్వాలి. ఎక్కువ మంది జన సమీకరణ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే సరిగ్గా 11 గంటలకి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపల్లి గ్రామానికి వస్తారు. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి చనిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు వేధింపుల వల్లనే ఆయన చనిపోయాడంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఏదైతే బెట్టింగ్ల కారణంగానే ఆయన చనిపోయాడంటూ కూడా మరి అటు టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 11 గంటలకి రెంటపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత కూడా కేవలం 3 కార్లు మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జన సమీకరణ, ఎందుకంటే మనం ఇటీవల మనం జగన్ పర్యటన చూసాము. ఈయన పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని ముందుగానే పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు విధించామంటూ కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వైసీపీ కూడా దీన్ని పూర్తిగా ఒక రాజకీయంగా లబ్ధి పొందే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే గత 10 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. అదే జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు కూడా టీడీపీ కూటమిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా మరి కూటమి ప్రభుత్వం పైన మరి సంవత్సర కాలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతల పైన కేసుల వ్యవహారం కానీ అదేవిధంగా కూటమి ఇచ్చినటువంటి హామీల పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి మండిపడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా జిల్లా ఎస్పీ ఆంక్షలు అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించే వ్యవహారం కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో 11 గంటలకి జగన్ నేరుగా సత్తెనపల్లి నుంచి రెంటపల్లి గ్రామానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటైతే కొనసాగుతుంది. చక్రి అయితే రమేష్, పోలీసుల భారీ ఆంక్షలతోటి జగన్ పల్నాడు టూర్ ఉండే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే జన సమీకరణ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెనాలి కానీ అదేవిధంగా నిన్న రాయలసీమ ప్రాంతంలో పర్యటించినటువంటి సమయంలో కూడా పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి జనం సమీకరణ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత వల్లనే ఇంత పెద్ద మొత్తంలో విపక్ష నేతకి అక్కడ తరలి వస్తున్నారని ప్రజలకి ఒక మెసేజ్ పంపించేందుకు అటు వైసీపీ నేతలు కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా చూసాము. ఇక్కడ పల్నాడుకి సంబంధించినటువంటి నేతలు పేర్ని నాని అదేవిధంగా జగన్కి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా రెంటపల్లి గ్రామానికి వచ్చారు. జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న మన రాజ్న్యూస్ తో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు అక్కడికి చేరుకుంటారు. ఎలాంటి ఆంక్షలు కూడా పోలీస్ ఆంక్షల్ని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాటిని అన్నింటినీ పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే జిల్లా ఎస్పీ చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టారు, మీడియాకి సమాచారం అందించారు. సుదీప్ భార్గవరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే మరి అనుమతికి సంబంధించినటువంటి లెటర్ కూడా చదివి వినిపించారు. కేవలం 100 మంది మాత్రమే అనుమతిస్తాము, పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నటువంటిది. వీటన్నిటిని కూడా బేఖాతరు చేస్తున్నారు వైసీపీ నేతలు కానీ అదేవిధంగా వైఎస్ జగన్ నిన్న మాట్లాడినటువంటి సమయంలో ఏదైతే అనుమతి లేదని జిల్లా ఎస్పీ చెప్తున్నప్పటికీ కూడా జగనే స్వయంగా వచ్చి తీరుతాను, ఎలాంటి ఆంక్షలు విధించినా కానీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు దిగితే వాటిని లెక్క చేసే పని లేదంటూ కూడా వైఎస్ జగన్ మాట్లాడాడు. అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ మాత్రం భారీ బందోబస్తు అయితే రెంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జన సమీకరణ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఆపేందుకు కూడా పోలీసులు కూడా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా జగన్ పర్యటన ఎలా ఉండబోతుందని కూడా 11 గంటల తర్వాత కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు ఆయన ఏవైతే నాగమల్లేశ్వరరావు చనిపోయినటువంటి ఆ సందర్భాన్ని ఎందుకంటే కేవలం ఆయన బెట్టింగ్ల కారణంగానే చనిపోతే ఇది కూటమి ప్రభుత్వానికి చుట్టే విధంగా కూడా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నాడు. దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చుట్టుకొట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. విశాఖలో యోగా దినోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా విశాఖ సిపి బాగ్చి వెల్లడించారు. ప్రధాని మోడీ రాకతో నగరంలో 10,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సిద్ధం చేశారు. 4 రోజుల పాటు బీచ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని ప్రభుత్వం కేటాయించిన బస్సులోనే రావాలన్నారు. యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనే వారికి ఇబ్బందులు లేకుండా పోలీసు సహకారం ఉంటుందన్నారు సిపి బాగ్చి. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కేటాయించిన గ్యాలరీలో గంట ముందే చేరుకోవాలని విశాఖ సిపి సూచించారు. విశాఖలో యోగా దినోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా విశాఖ సిపి బాగ్చి తెలిపారు. ప్రధాని మోడీ రాకతో నగరంలో 10,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సిద్ధం చేశారు. 4 రోజుల పాటు బీచ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని ప్రభుత్వం కేటాయించిన బస్సులోనే రావాలన్నారు.
యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనే వారికి ఇబ్బందులు లేకుండా పోలీసు సహకారం ఉంటుందన్నారు సిపి బాగ్జీ. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కేటాయించిన గ్యాలరీలో గంట ముందే చేరుకోవాలని విశాఖ సిపి సూచించారు. యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28 ఇక్కడికి రాబోతున్నారండి. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం.